దేవుణ్ణి నమ్మని విశ్వగురు చంద్రగ్రహణాన్ని ఎలా చూస్తాడు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడు? నిజం చెప్పాలంటే నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోను. అసలు నేను పట్టించుకోను. ఎందుకంటే అసలు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి. ఏర్పడినప్పుడు కొత్త రకం శక్తులు ఏమైనా వస్తాయా అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా వేల సంవత్సరాల బట్టి చంద్రగ్రహణాన్ని గురించి ఏమనుకున్నారు, ఇప్పుడు గత 400-500 సంవత్సరాల క్రితం మనకి సైన్స్ ప్రకారము చంద్రగ్రహణం గురించి ఏమనుకుంటున్నారు, వేల సంవత్సరాల క్రితం ఎందుకు రాంగ్గా చెప్పారు చాలామంది, ఇప్పుడు ఎందుకు మనం రైట్గా ఆలోచిస్తున్నాం. సో ఇవన్నీ తెలియాలంటే దాని గురించి కొంత చదవాలి. కాబట్టి ఈవినింగ్ మనకి చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఆల్ ఆఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ థింగ్స్ విచ్ హ్యావ్ నో ప్రూఫ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏ నమ్మకం తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా దాన్ని పరిశోధించాలి. ఎందుకంటే సైన్స్ వచ్చిన తర్వాత ఎన్నో నమ్మకాలు మూఢనమ్మకాలని తేలాయి, ఎన్నో నమ్మకాలని మనం రిజెక్ట్ చేసాము. అట్లాగే ఈ చంద్రగ్రహణం విషయంలో చాలామంది రాంగ్ నమ్మకాలన్నీ చెప్తున్నారు. దానికి సైన్స్కి సంబంధమే లేదు. కాబట్టి పరిశోధించండి, నమ్మండి. పరిశోధన చేయకుండా నమ్మకండి. విశ్వగురు సైనింగ్ ఆఫ్.